ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని అందరినీ ఇలా పిలిపించడానికి ఒక కారణం ఉందమ్మా. అందరూ పెద్దవాళ్ళైపోయారు. మీ సలహా కూడా కావాలి. థ్యాంక్స్ అత్తయ్య, మీరు గుర్తించారు. వాళ్ళ అబ్బాయిలన్నది. విషయం ఏంటో చెప్పండి నాన్న. మీ అక్కకి ఒక సంబంధం వచ్చిందమ్మా. రియల్లీ? కంగ్రాట్స్ అక్క. ఇందులో సంతోషపడడానికి ఏముంది? దోషం అని చెప్పగానే వెళ్ళిపోతారు కదా. మీరు కొంచెం నోరు మూస్తారా? తులసి ముఖంలో ఎక్స్ప్రెషన్ లేదంటే ఇష్టం లేదేమో. అసలు ఈ సంబంధం గురించే నాకు తెలీదు. ముసుగులో గుద్దులాటెందుకు? లక్ష్మి, చెప్పేయమ్మా. అబ్బాయి ఎవరో కాదు, తులసి పనిచేసే కంపెనీ చైర్మన్ శ్రీకాంత్. ఏంటి? తులసి పనిచేసే కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ గారా? కోటీశ్వరుడు కదా. ఆయన గారికొక పాప. తులసి ఆ పాప బర్త్డే కూడా వెళ్ళింది కదా. అక్కడికే వస్తున్నానమ్మా. ఇది అతనికి రెండో పెళ్లి. రెండో పెళ్ళంటే అవ్వాలని అనేసుకున్నారా నాన్న? తులసి నిర్ణయం తీసుకోవాలి. తులసికి సంబంధం నచ్చితే స్మైల్ ఇచ్చేది. సైలెంట్ అయిపోయిందంటే క్యాన్సిల్ అనే. తులసిని చెప్పనివ్వండి. నో అనడానికే ఉంది. పెళ్ళుందిగా. అడ్డవుతుందనా? కుజదోషం ఉన్న తులసికి ఇంతకన్నా గొప్ప సంబంధం వస్తుందంటే నేను నమ్మను. రాదు కూడా. కోటీశ్వరుడే కోరొస్తే కాదనుకోవడం మూర్ఖత్వం. మీ రాతలు కూడా మారిపోవచ్చేమో. కరెక్ట్. సలహాలిమ్మంటే సరిగ్గా చెప్పమని. నానమ్మా, అమ్మా నాన్నలకి వయసు మీద పడుతుంది. వాళ్ళు నీలా పెద్దవాళ్ళైపోతే తులసి బాధ్యత మా నెత్తి మీద పడుతుంది. అప్పటిదాకా ఏ దోషం లేని జాను కూడా పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోవాలా? మీరు నా గురించి మాట్లాడకండి ప్లీజ్. మీ అక్క గురించి ఆలోచిస్తేనే ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. వద్దనుకుంటే ఆ తర్వాత నష్టపోయేది మీరే. రిటైర్ అయ్యి ప్రశాంతంగా గడపాల్సింది పోయి సంబంధాలు వెతకడమే పనిగా పెట్టుకొని అలసిపోతారు కూడా. తులసి, నువ్వు కూడా మాట్లాడొచ్చు. ఆఫీస్ కంటే హడావుడిగా వెళ్ళిపోతావు. మీ బాసే భర్తగా వస్తాడంటే నోరు విప్పలేవా? ఒరేయ్, కంగారు పెట్టకండిరా. ఇది జీవితానికి సంబంధించిన విషయం. ఆడపిల్ల మౌనాన్ని కూడా అర్థం చేసుకోలేని మగాళ్ళు మా అన్నయ్యలు. నువ్వు కూడా వాడిలా మౌనంగా ఉండకని. అమ్మా,
ఇందులో బలవంతం ఏం లేదమ్మా. ఈ సంబంధం ఒప్పేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. శుభం, ఆవకాయ అన్నం ఎంత కమ్మగా ఉందో తులసి నోటి మాట కూడా అంతే కమ్మగా ఉంది. శ్రీకాంత్ గారు మన బావగారిగా వస్తే మనకు కావలసినవన్నీ దొరుకుతాయన్నయ్యా. మరి మామూలుగా ఉండదు. అమ్మా, ఇప్పటిదాకా తులసి ఏమనుకుంటుందో అన్న డైలమాలో ఉన్నాను. కానీ తులసి ఈ పెళ్లి కొప్పుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. నువ్వు కుబేరుడువన్నయ్యా, నిన్నెందుకు కాదంటుంది? మీకింతే అర్థమవుతుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. సరే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్ శ్రీకాంత్. రాసి పెట్టాక మీరేం చక్క పెట్టాల్సిన పని లేదు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. రెండో పెళ్ళంటే చచ్చిన ఒప్పుకోరనుకున్నా. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు అక్కడక్కడ ఉంటారు భార్గవ్. మొత్తానికి మ్యారేజ్ అవుద్దా? ఎంగేజ్మెంట్ కూడా కాకూడదని నా కోరిక. నేను ఇష్టపడ్డ అమ్మాయి మా పార్టీ కాకపోయినా పర్లేదు, నా సొంతం అవ్వాలి. ఆ అమ్మాయిని నా సొంతం చేసుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతాను, ఎంతమందితో అయినా యుద్ధం చేస్తాను. నన్ను ఆశీర్వదించావు. మా ఇద్దరిని ఆశీర్వదించమ్మా. ఖచ్చితంగా ఈ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.